హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్వి రావు ఛానల్. మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియోలో అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్లో శాన్ ఫ్రాన్సిస్కో దగ్గరలో ఉన్నటువంటి ఫ్రీమాంట్లో రియల్ ఎస్టేటు హౌసెస్ రీసేల్ ఎట్లా చేస్తారు ఏంటనేది చూపిస్తాను. వీళ్ళు ఏదైనా హౌస్ రీసేల్ చేయాలనుకున్నప్పుడు ఒక కన్సల్టెంట్ని అప్రోచ్ అవుతారు. ఆ కన్సల్టెంటు ఏమైనా రీమోడల్ చేయాల్సి వస్తే రీమోడల్ చేసి ఆ హౌస్ని సేల్కి పెడతారు. దాన్ని ఓపెన్ హౌస్ అంటారు, ఓపెన్ హోమ్ అని. అది చూడటానికి అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వెళ్ళి వీకెండ్స్లో లేకపోతే వీక్ డేస్లో కూడా స్పెసిఫిక్ టైమింగ్స్లో వెళ్ళి ఆ ఇంటిని చూడాలి. రెడ్ఫిన్ అనే వెబ్సైట్, అందులో ఈ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇంక్లూడ్ చేస్తారు. బేస్ ప్రైస్ ఎంత పెడుతున్నారు అనేది వెబ్సైట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ హౌస్ అయితే 1.8 మిలియన్ బేస్ ప్రైస్గా పెట్టారు. ఇప్పుడు చూసిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ క్యాపబిలిటీని బట్టి వాళ్ళ బిడ్డింగ్ ఇవ్వాలి. సో కొంతమంది 2 మిలియన్ పెట్టవచ్చు, లేకపోతే 2.1 మిలియన్ పెట్టవచ్చు. వాళ్ళ ప్రైస్ జస్ట్ అట్లా ప్రైస్ పెట్టినంత మాత్రాన వాళ్ళకి ఆ హోమ్ని ఇవ్వరు. వాళ్ళ పేమెంట్ కెపాసిటీ అవన్నీ కూడా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఇవన్నీ చూసి వచ్చిన వాటిల్లో హైయెస్ట్ బిడ్డింగ్ ఎవరికి ఉందో వాళ్ళకి ఆ హోమ్ని అలాట్ చేసి ప్రాసెసింగ్ చేస్తారు. ఈ రెడ్ఫిన్ వెబ్సైట్లోనే ఈ హౌస్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు, ఇంతకుముందు రీసేల్ అయితే ఎన్నిసార్లు రీసేల్ అయింది, ఎవ్రీ టైం రీసేల్ అయినప్పుడల్లా ఎంత ప్రైస్ ఉంది, అవన్నీ కూడా ఓపెన్గా ఉంటాయి, పబ్లిక్ అనమాట. మనకి ఇండియాలో లాగా ఇంతకుముందు ఎవరు కొన్నారు, ఎవరు అమ్మారు, ఎంతకు అమ్మారు, ఆ డీటెయిల్స్ హైడ్ చేయరు. ఇక్కడ అంతా కూడా వెబ్సైట్లో ఓపెన్గా పెట్టేస్తారు. ఈ వెబ్సైట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు ఆ లింక్లోకి వెళ్ళి చూడొచ్చు. బిడ్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెబ్సైట్లో నుంచి ఈ హౌస్ ఓపెన్ హౌస్ని తీసేస్తారు. ఇట్లా ఈ హౌస్ సేల్ చేయటం అంతా కూడా చాలా ఓపెన్గా ఉంటుంది. టోటల్ హిస్టరీ మనకి వెబ్సైట్లో దొరుకుతుంది. వీడియోలో మీరు చూడొచ్చు. ఈ హోమ్ని చాలా నీట్గా రీమోడల్ చేశారు. ఫ్లోరింగ్ కానివ్వండి, వార్డ్రోబ్స్ కానివ్వండి, తర్వాత కిచెను అంతా కూడా చాలా నీట్గా చేశారు. బ్యాక్ యార్డ్ చాలా ఓపెన్ స్పేస్ ఉంది. ఇందులో గార్డెన్ ఫెసిలిటీ, వెజిటబుల్ గార్డెన్స్ పెంచుకోవచ్చు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అట్లాగే ఫ్రంట్ యార్డ్ కూడా చాలా నీట్గా ఉంది. గరాజ్లో 2 కార్స్ పార్క్ చేసుకునే విధంగా ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ఫ్రీక్వెంట్గా ఎర్త్క్వేక్స్ వస్తాయి కాబట్టి మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓన్లీ శాన్ ఫ్రాన్సిస్కో ఏరియాలో డౌన్ టౌన్లో మాత్రం మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ ఉంటాయి. మిగతా అన్ని ఏరియాల్లో ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్లో సింగిల్ ఫ్లోరు లేకపోతే 2 ఫ్లోర్స్, మ్యాక్సిమం 3-4 ఫ్లోర్స్ మాత్రమే ఉంటాయి. మీరు చూడొచ్చు, ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరేను. అన్ని బెడ్రూమ్స్ అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాయి. ఇవి వుడ్తో కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్. వీటి లైఫ్ 100 ఇయర్స్ అని చెప్తారు. కాంపౌండ్ వాల్ కూడా చూడొచ్చు మీరు. కాంపౌండ్ వాల్ కూడా అంతా కూడా వుడెన్ ఫ్రేమ్సేను. ఆ వుడెన్ ఫ్రేమ్స్ కాంపౌండ్ వాల్ వాటి లైఫ్ 20 ఇయర్స్ అని చెప్తారు. ఈ వుడెన్ వాల్స్ చాలా చీప్ పర్మనెంట్ వాల్స్తో కంపేర్ చేస్తే. అందువల్ల అందరూ కూడా ఈ వుడెన్ వాల్స్నే కన్స్ట్రక్ట్ చేస్తారు. అట్లాగే ఏదైనా వుడెన్ వాల్, కాంపౌండ్ వాల్ 2 హౌసెస్కి మధ్యలో కన్స్ట్రక్ట్ చేస్తున్నట్లయితే ఆ 2 హౌసెస్ ఓనర్స్ కూడా షేర్ చేసుకుని అది బిల్డ్ చేసుకుంటారు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వాలంటరీగా వాళ్ళే షేర్ చేస్తారు. మనకి ఇండియాలో ఏజ్ పెరుగుతున్న కొద్దీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆ హౌస్ డిప్రిసియేషన్ వచ్చి రేటు తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ 61 ఇయర్స్ ఓల్డ్ హౌస్ $2 మిలియన్ వాళ్ళు సేల్కి పెట్టారు. ఇప్పుడు మనం ఈ హోమ్ డీటెయిల్స్ చూద్దాము. ఇది 4 బెడ్రూమ్ హౌస్ అనమాట. ఇందులో 2 బాత్రూమ్స్ మాత్రమే ఉంటాయి. టోటల్ అవైలబుల్ కార్పెట్ ఏరియా 1656 SFT. ఇందులో 2 కార్ పార్కింగ్స్కి ఫెసిలిటీ ఉంది. ఇది గ్రౌండ్ లెవెల్ సింగిల్ స్టోరీడ్ బిల్డింగ్.
ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి 0.26 ఏకర్స్, అంటే 11,519 SFT. ఇక్కడ వీటిని సింగిల్ ఫ్యామిలీ హోమ్ అంటారు, అంటే ఇండిపెండెంట్ హౌస్ అని. ఈ హౌస్ 1964లో కన్స్ట్రక్ట్ చేశారు, అంటే దాదాపు 61 ఇయర్స్ బ్యాక్. తర్వాత ఈ హౌస్ని సేల్ చేశారు. ఎప్పుడంటే March 15th, 1983లో సేల్ చేయడం జరిగింది. అప్పుడు $1,00,000కి అమ్మారు. ప్రస్తుతం ఇది మళ్ళీ రీసేల్కి పెట్టారు, రీమోడల్ చేసి రీసేల్కి పెట్టారు అనమాట. దీని కాస్ట్ $1.8 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 17 crores అనమాట. ఇక్కడ హౌస్ చూస్తుంటే మన వెస్ట్ హైదరాబాద్లో ఉన్న విల్లాస్ కంటే చాలా తక్కువ రేట్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. వెస్ట్ హైదరాబాద్లో కొన్ని కమ్యూనిటీస్లో 1000 square yardsలో విల్లా 25 crores వరకు చెప్తున్నట్టు తెలిసింది. అమెరికాలో ఎక్కడైనా సరే ఇళ్ల కాస్టు ఆ ఏరియాని బట్టి ఉంటుంది. అంటే ఆ సరౌండింగ్ స్కూల్స్, మంచి స్కూల్స్ ఉన్న ఏరియాలో, గుడ్ స్కూల్స్ డిస్ట్రిక్ట్లో కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకే ఏరియాలో రోడ్డుకు ఒకవైపు ఒక రేటు ఉంటే రోడ్డుకి అవతల వైపు ఇంకొక రేటు ఉంటుంది. అది ప్యూర్లీ స్కూల్స్ని బట్టి ఉంటుంది, స్కూల్ రేటింగ్స్ని బట్టి ఉంటుంది. ఇదంతా కూడా వెబ్సైట్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. మనం ఇప్పుడు కిచెన్లో ఉన్నాము. కిచెన్లో వీళ్ళు హౌస్ సేల్ చేసేటప్పుడు మైక్రోవేవ్ ఓవెను, స్టవ్, డిష్ వాషరు, తర్వాత వాషింగ్ మెషిను, డ్రైయరు ఇవన్నీ కూడా డిఫాల్ట్గా ఇచ్చేస్తారు. వాషింగ్ మెషిను, డ్రైయరు పార్కింగ్ ఏరియాలో ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఇంత ఎక్కువ రేట్లు ఉండడానికి కారణం ఏంటంటే ఈ ఏరియాలో కొత్త హౌసెస్ కన్స్ట్రక్షన్ అసలు లేదు, ల్యాండ్ దొరకదు. ఇది ఫ్రీమాంట్ ఏరియా, బే ఏరియా అంటారు. ఇక్కడ చాలా కాస్ట్లీ హౌసెస్. అందుకని పెద్ద హౌసెస్ కావాలి అనుకున్న వాళ్ళు, ఎక్కువ ఏరియాలో కావాలనుకున్న వాళ్ళు ఈ ఫ్రీమాంట్కి దూరంగా దాదాపు 40 మైళ్ళు 30 మైళ్ళు దూరంగా వెళ్ళి పెద్ద లాట్లు కొనుక్కొని అందులో కొత్త హౌసెస్ కొనుక్కుంటుంటారు. ఈ ఫ్రీమాంట్ ఏరియాలో ఇండియన్స్ బాగా ఉంటారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు వీళ్ళు బాగా ఎక్కువగా ఉంటారు. అన్ని రెస్టారెంట్స్, ఏపీ రెస్టారెంట్స్, రాయలసీమ రెస్టారెంట్స్ అవన్నీ కూడా చాలా బాగా అవైలబిలిటీగా ఉంటాయి. ఇక్కడ కాస్కో అని చెప్పి హోల్సేల్ మార్కెటింగ్ షాప్ ఉంటుంది. ఇందులో ఇండియన్స్కి అవసరమైనవి అన్నీ కూడా వాళ్ళు సేల్ చేయడం మొదలెట్టారు.
ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు ప్రజెంట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.